ఆకాశమే హద్దుగా ధరాభారం అంటూ చుక్కలనంటి నిత్యావసరాలు సామాన్యుని బెంబేలెత్తిస్తున్న ధరలు టారెత్తిస్తున్న టమోటా కిలో 100 రూపాయలకి పైన కంటతడి పెట్టిస్తున్న ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయలు, కూరగాయలు ఏవైనా సరే కిలో 80 రూపాయలు పై మాటే, వెల్లుల్లి 440 రూపాయలు, కొత్తిమీర కట్ట 60 రూపాయలు, వంట నూనెలు లీటర్కి 15 నుంచి 30 రూపాయలు పెరిగిన ధరలు బెంబేలెత్తిస్తున్న బియ్యం రేట్లు ధరలు అదుపు చేయడంలో సర్కారు చోద్యం, జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లోని అధికం అంటూ నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. బియ్యం 55 అయిపోయింది, కందిపప్పు 160, వంట నూనె 120, ఇలా కథాన ఇంటికి అదనంగా 5 ఏళ్లలో 8 లక్షల భారం పడింది. ఆడపడుచులందరికీ 8 లక్షలు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి? మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరు వాడ మైకు పట్టుకుని లాహోరెత్తించారు. సీన్ కట్ చేస్తే ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి ధరలు దిగి రావాలి, కానీ ఏం జరుగుతుంది? ఆకాశం ఎద్దుగా పైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో వాట్ ఈస్ దిస్ బాబు గారు, వీఆర్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.